సాధారణంగా కొంతమంది తాము కలిగి ఉన్న అధికారాన్ని బట్టి అహంకారం ఉంటుంది. అహంకారం అంటే అర్థం ఏమిటండి? గర్వం. కొంతమందికి అధికారాన్ని బట్టి గర్వం ఉంటుంది. మరి కొంతమందికి అందాన్ని బట్టి గర్వం ఉంటుంది. ఇంకొంతమందికి ఐశ్వర్యాన్ని బట్టి గర్వం ఉంటుంది. ఇంకొంతమందికి ఆత్మీయతను బట్టి కూడా గర్వం ఉంటుంది. అడుగుతున్నాను, ఈరోజు నీ జీవితంలో ఎంతో కొంత గర్వము అనేది మాత్రం ఉందా లేదా? ఉందంటారా లేదంటారా? పొరపాటున నువ్వు కూర్చుంటున్న స్థానంలో చైర్లో పక్క వాళ్ళు కూర్చుంటే హలో 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 బ్రదర్, నాది ఈ ఈ ఈ ప్లేస్ నాది, ఏమనుకుంటున్నావు? ఇదేంటో చెప్పండి. అర్థమైందా? మీరు వెళ్తున్నప్పుడు ఎవరైనా పక్క వాళ్ళు కూర్చో మిమ్మల్ని పక్కకు తోసి వెళ్ళబోతాం అనుకోండి, ఏంటో చెప్పండి? గర్వం. మీరు పార్కింగ్లో నుంచి బయటకు వస్తున్నప్పుడు మీకంటే ముందుకు ఎవరైనా వెళ్తున్నారు, ఏ మనిషి నువ్వు, ఏంటో చెప్పండి చెప్పండి. అర్థమైందా? మీరు ఎంకామ్ చదువుకున్నారండి. ఏ కాము? ఎంకాము చదువుకున్నారండి. మీ ఫ్రెండ్ ఎవడో పక్కవాడికి పరిచయం చేస్తూ, నా ఫ్రెండ్ అండి, నా ఫ్రెండ్ బీకామ్ చదువుకున్నాడు. రే పనికి మొన్నోడు బీకామ్ కాదురా, ఎంకామ్ 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 ఎంకామ్. ఏంటో చెప్పండి. హలో, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను కడప నుంచి వచ్చాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు నుంచి వచ్చాను. మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కరీంనగర్ నుంచి వచ్చాను. బ్రదర్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కాకినాడ నుంచి వచ్చాను. వాస్తవంగా కాకినాడేనా? కాదు బ్రదర్. మరి ఎక్కడ? పక్కన ఒక టౌన్ ఉంది బ్రదర్. వాస్తవంగా టౌన్ అయినా? కాదు బ్రదర్. మరి ఎక్కడ? పక్కన ఒక చిన్న మండలం బ్రదర్. వాస్తవంగా మండలమేనా? కాదు బ్రదర్. మరి ఎక్కడ? ఒక పల్లెటూరు బ్రదర్. వాస్తవంగా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? హలో, ఎక్కడి నుంచి వచ్చావు? ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చావు. చెప్తావా? అబ్బే, నువ్వు ఏ ఊరు నుంచి వచ్చావో చెప్పటం కూడా నీకేమిటి? నామోషి. చెప్పు. మీ నాన్నగారు ఏం చేస్తారు? మా నాన్నగారు రియల్ ఎస్టేట్ అండి. ఏం ఎస్టేటు? రియల్ ఎస్టేటా లేక ఎస్టేట్ ఓనరా అని చెప్తావు. కానీ వాస్తవంగా చేస్తుంది ఏమిటి? మా నాన్న ఏం చేస్తాడు? వ్యవసాయం అండి. వ్యవసాయం చేస్తున్నాడా లేకపోతే అక్కడ కూలి పని చేస్తున్నాడా? నాన్న కూలి పని చేస్తున్నాడని చెప్పటం నామోషి. అమ్మ ఇళ్లలో పని చేస్తుందని చెప్పటం నామోషి. ఎస్, సహోదరి సహోదరులు, మన చదువు గురించి చెప్పటంలో గర్విస్తాం. మన బ్యాక్గ్రౌండ్ చెప్పటంలో గర్విస్తాం. అమ్మా నాన్న గురించి చెప్పటంలో గర్విస్తాం. అధికారాన్ని బట్టి గర్వం, అందాన్ని బట్టి గర్వం, ఆస్తిపాస్తులను బట్టి గర్వం, అంతస్తును బట్టి గర్వం. కొంతమంది పొడుగ్గా ఉంటే గర్వం, కొంతమంది తెల్లగా ఉంటే గర్వం, కొంతమంది పొడుగాటి తాసుపావంతా జుట్టుంటే గర్వం, కొంతమందికి బట్టతలు ఉంటే గర్వం. ఎందుకని? షాంపూతో పని లేదు, నూనె పెట్టుకోవాల్సిన అవసరం లేదు, దువ్వెంతో పని లేదు, అసలు పేలు బట్టే. ఏం అదృష్టం అండి వాళ్ళది. అడుగుతున్నా, ఒక్కొక్కరిది ఒక్కొక్క విషయంలో గర్వం. దయచేసి గర్వించండి. గర్వము ఎప్పటికీ నీకు ఆశీర్వాదం కాదు. నాశనానికి ముందు గర్వమే నడుస్తుంది. నీ జీవితంలో నువ్వు హెచ్చించబడాలి అని అంటే గర్వానికి తావిబద్ధం. దేవుడు నిన్ను ఎంతగా దీవించినా, ఎంతగా హెచ్చించినా గర్వాన్ని మాత్రం నీ జీవితంలోనికి రానివ్వద్దు. అలా చెప్తున్నా, ఉద్యోగంలో అభివృద్ధిని పొందుకొని, ప్రమోషన్ పొందుకొని అధికారివి కావచ్చు,
నువ్వు చేస్తున్నటువంటి వ్యాపారంలో దేవుని కృపను బట్టి ఆస్తిపాస్తులు నీకు రావచ్చు. నీ అధికారం పెరిగినప్పుడు, ఆస్తిపాస్తులు పెరిగినప్పుడు సహజంగా నువ్వు వేసుకునే వస్త్రాల్లో మార్పు వస్తుంది, నువ్వు పెట్టే వాచ్లో మార్పు వస్తుంది, నువ్వు వాడే వస్తువులలో, మీ సెల్ ఫోన్ను లేకపోతే ఇతరత్ర వస్తువులలో మార్పు వస్తుంది, నువ్వు వెళ్ళే వాహనాల్లో కూడా మార్పు వస్తుంది, నువ్వు ఉండేటటువంటి విల్లా అంటే గృహం, ఉండే ఇల్లు మార్పు వస్తుంది. వస్త్రాల్లో కావచ్చు, వస్తువులలో కావచ్చు, వాహనాల్లో కావచ్చు మార్పు వస్తుంది. కానీ వ్యక్తిత్వంలో మాత్రం మార్పు రాకూడదు. నీ మాటల్లో మార్పు రాకూడదు, నీ ప్రవర్తనలో నీ మార్పు రాకూడదు, నీ పలకరింపులో మార్పు రాకూడదు. బ్రదర్ అని పిలిచే నువ్వు ఏమాయ్, హలో ఏరా, దీన స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఎలా మాట్లాడావో, ఎలా పలకరించావో, ఎలా దీనత్వం కలిగి, తగ్గింపు తత్వం కలిగి నువ్వు జీవించేవాడువో, దేవుడు నిన్ను హెచ్చించిన కారణం ఏమిటంటే ఆ స్థితిలో కూడా అదే దీనత్వాన్ని కనపరిచి దేవుణ్ణి ఘనపరుస్తావు అని దేవుడు నన్ను దీవిస్తాడు. అది మర్చిపోకండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఒక అధికారి తన అధికారాన్ని ఆధారం చేసుకొని అహంకారంతో జీవించినప్పుడు, అహంకారం వల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నప్పుడు, అనాథగా, అపవిత్రుడిగా, ఆప్యాయతను, అనురాగాన్ని పోగొట్టుకున్న వాడిగా అల్లాడిపోతున్నప్పుడు, అనాథగా, అడ్రస్ లేని పిల్లగా ఆ ఆత్మీయురాలు ఆ ఇంట్లో అడుగుపెట్టి, అయ్యా, ఆ అహంకారినే మార్చేసింది. ఈ ఆత్మీయత మాకు దయచేయండి. మేము ఎక్కడున్నా సరే, మేము చేస్తుంది పని మాత్రమే కాదు, ఆ పని వెనుక పరిచర్య చేస్తున్నాం. నీ ప్రేమను క్రియల్లో చూపించటం, ప్రభువును లోకానికి పరిచయం చేయటం, ఈ పరిచర్య ప్రతి ఒక్కరూ స్వీకరించి వారి జీవితం ద్వారా అనేక మంది బాగుపడులాగున ఆత్మీయులుగా మలచమని తీర్మానం తీసుకుంటున్నాం. ఆ తీర్మానానికి తగిన ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసయ్య పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించిన ఈ క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఓ చక్కని కామెంట్ పెట్టి మీ యొక్క అభిప్రాయం తెలియచేయాల్సిందిగా కోరుతూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.